ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే కండక్టర్ ఉద్యోగాలు పొందాలనుకున్న అభ్యర్థులకి 17,969 వరకు ఇక్కడ మనకు శాలరీ అనేది ఇస్తారండి. ఎక్స్ట్రా మీరు కానీ ఒక గంట ఇక్కడ పని చేసినట్లయితే ₹100, అలానే 2 గంటలు మీరు కానీ పని చేసినట్లయితే ₹200 వరకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వసతితో పాటు వాళ్ళు ఏమిటంటే ఆఫ్ కూడా ఇస్తామని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు టోటల్గా మనం కానీ చూసుకుంటే వేకెన్సీస్ అనేది 800 అయితే ఉన్నాయండి. అయితే కొత్తగా అప్డేట్ మీరు ఆర్టీసీలో కండక్టర్ అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఆల్రెడీ మనం కానీ చూస్తే డ్రైవర్ పోస్ట్ అయితే ఇక్కడ తీసుకున్నారు. అలానే ఇక్కడ మనం కానీ చూసుకుంటే కండక్టర్ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, వరంగల్ రీజన్లో మనకు పరిధిలో ఉన్నటువంటి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలియజేస్తున్నాం. గత నెలలో మనకు చూసుకుంటే 1000 డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు కదా. అలానే మనకు ఇప్పుడు 800 ఉద్యోగాలకు సంబంధించి కండక్టర్ రిక్రూట్మెంట్ అనేది రావడం జరుగుతుందని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే ఇక్కడ టోటల్ వేకెన్సీస్ మనకి ఏమంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ అయితే కాదు, అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ తీసుకుంటున్నారు. ఎక్కడ పని చేయవలసింది మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్, వరంగల్ ఇక్కడ పరిధిలో మీరు ఇక్కడ అవుట్సోర్సింగ్ పద్ధతి మీద కండక్టర్ నియామకాలు అయితే త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే మనం చూసుకున్నట్లయితే టోటల్ ఆల్రెడీ మనకు ఆర్టీసీలో 2000 మంది కండక్టర్ ఇక్కడ అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి, ఖాళీలు అయితే ఉన్నాయి. రెగ్యులర్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు 500 మంది ఏంటంటే కార్గో సర్వీస్ ద్వారా, అలానే మనకు మెట్రో బ్యాంకులు, అలానే మనకు సహకార ఇతర అనుభవ విభాగాల్లో పని అయితే చేస్తున్నారు. అవన్నీ కానీ మనకు తీసేసినట్లయితే గడిచిన కొన్ని నెలల్లో 1500 మంది అయితే ఇక్కడ కండక్టర్ ఉద్యోగాలు పదవి విరమణ చెందడం జరిగింది. దానిలో ప్రస్తుతం సరిపోని కండక్టర్ విధుల్లో లేకపోవడం వల్ల అదనపు డ్యూటీ చేయవలసి వస్తుందని తెలియజేస్తున్నారు. అలా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారండి. అలానే పని భారం అయితే ఎక్కువైతే పడుతుంది. అంటే రోజుకి 10 నుంచి 12 గంటలు అయితే ఇక్కడ పని చేయవలసి వస్తుంది. అలాంటి వారికి కష్టం కాకుండా వాళ్ళకి ఏమిటంటే పని భారం తగ్గించే ఉద్దేశంతో ఇక్కడ మనకు డిపార్ట్మెంట్ మనకేమిటంటే ఇక్కడ మేనేజ్మెంట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే మనకి ఈ పోస్ట్ అన్ని కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. మనకేమిటంటే ఇక్కడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సహా పలు ఇతర పోస్టులకు సంబంధించి దాదాపుగా 4000 పోస్టులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయా పోస్టులకి మనకేమిటంటే వైద్య ఆరోగ్య అలానే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఉండవలసి వస్తుందని తెలియజేస్తున్నారు. ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఆర్టీసీ ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇక్కడ మనకు రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ఎంతోమంది న్యూస్ వచ్చింది. అలానే ఇక్కడ మనకు వస్తుందని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ పనిభారం తగ్గించే ఉద్దేశంతో ఇప్పుడు మనకు ప్రభుత్వం అనేది ఇక్కడ తాత్కాలిక పద్ధతి మీద, అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఈ జాబ్స్ అనేది తీసుకుంటున్నారండి. ఓకే, మీరు ఖాళీగా ఉండి మీరు అవకాశం ఉన్నట్లయితే 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి ఈ కండక్టర్ ఉద్యోగాలకి. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ నగరంలో మనకు 600 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఖాళీలు అయితే ఉన్నాయి. వరంగల్లో మనకి చూస్తే 200 ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో నివసిస్తున్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏది చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు డిపోలో వెళ్ళేసి మీరు కనుక్కోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, అలానే వరంగల్ కావచ్చు, ఎవరైతే నివసిస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళు మీకు తెలియజేస్తారండి. అయితే ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. 18వ తేదీన మీకు సాక్షి న్యూస్ పేపర్లో, తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే 3వ నెంబర్ పేజ్లో అయితే ఇది ఇవ్వడం జరిగిందండి. ఓకే, మరిన్ని వివరాలు కూడా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి. ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.